హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం సుత్తి లేకుండా బిగ్ బాస్ రివ్యూ చెప్తాను. అలాగే ఈరోజు ఎపిసోడ్లో నామినేట్ అయినారు కదా, 7 మెంబర్స్ మొత్తం నామినేట్ అయినారు. 8 మెంబర్స్ నామినేట్ అయినారు. అందరి పేర్లు కూడా నేను చెప్తాను లాస్ట్ వరకు వీడియో చూసారంటే. అలాగే దానికన్నా ముందు ఇన్ఫర్మేషన్ ఒకటి ఇవ్వాలి. మీరు బెంగళూరులో ఫ్లాట్లు కానీ సైట్లు కానీ ఏదైనా అమ్మాలన్నా కొనాలన్నా లేకపోతే ఇంటీరియర్ వర్క్ ఏదైనా సరే మీరు కావాలనుకుంటే మన ఛానల్లో హాయ్ అని మెసేజ్ పెట్టండి. అలాగే మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ సివిల్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మెసేజ్ చేయండి. ఇప్పుడు మనం బిగ్ బాస్ రివ్యూలోకి వెళ్ళిపోయినామంటే నేను కమెంట్ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను ఎవరెవరు ఓటేయాలనేసి. ఓటింగ్ అనాలిసిస్ కూడా మన ఛానల్లో ప్రతిరోజు వస్తూ ఉంటుంది. అది మార్నింగే చేసేస్తాను, మ్యాక్సిమం మార్నింగ్ వస్తుంది అనుకోండి, మార్నింగ్ 10 లోపల వస్తుంది అనుకోండి. ఆ టైంలో చేసేస్తాను. మనం బిగ్ బాస్ రివ్యూ ఎలా వస్తుందో అలాగనే వస్తూ ఉంటుంది. మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి వీడియో చూడండి. ఇప్పుడు మనము నామినేషన్స్లోకి వెళ్ళిపోయినామంటే నామినేషన్ ఈరోజు నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు కొంచెం డీసెంట్గా జరిగింది. అన్నిటికీ ఆ డస్ట్బిన్ కథ మాత్రం ఈరోజుతో సుఖాంతం అయిపోయింది. ఆ డస్ట్బిన్ కథ ఇంకా రాకూడదు అనేసి నేను కూడా కోరుకుంటాను. ఎందుకంటే డస్ట్బిన్ అనేసి బుర్ర తినేసినారు. అసలు బుర్ర తినేసిన తర్వాత ఫైనల్గా డస్ట్బిన్ కథ అయితే అయిపోయింది. ఆ ప్రేరణ, నేను తప్పు చేశాను, నేను మిస్టేక్ చేశాను, ఏదో క్యాజువల్గా చేశాను అనేసి ప్రేరణ ఒప్పుకునేసింది. ప్రేరణని మన నైనిక ఫైనల్గా చీఫ్ ఎవరినో ఒకరిని నామినేట్లో ఉండే వాళ్ళని సేవ్ చేసి నామినేట్ కాకుండా ఉండే వాళ్ళని నామినేట్ చేయమని చెప్పేసి బిగ్ బాస్ చెప్పారు. అక్కడ విష్ణుప్రియ గారికి ఎందుకు హెల్ప్ అయిందనేసి నేను చెప్తాను వినండి. ఎందుకంటే విష్ణుప్రియ గారు లాస్ట్ టైము నామినేషన్లో ఉన్నారు, ఈ టైము నామినేషన్లో ఉన్నారు. పైగా విష్ణుప్రియ మళ్ళీ వచ్చి సోనియా, వీళ్ళిద్దరి పేర్లు ఈరోజు మంచి ట్రెండింగ్లో ఉన్నాయి. అసలు మామూలు ట్రెండింగ్ కాదు. ఈరోజు ఎక్కడ ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా, ఇన్స్టాగ్రామ్ చూసినా, ఏది చూసినా కానీ ఎవరిది తప్పు అనేసి మామూలుగా అయితే రచ్చరంబలు లేపినారు ఈరోజు. అందుకోసం అనేసి విష్ణుప్రియ గారికి మంచి పాజిటివిటీ వస్తుంది. అసలు ఎంత పాజిటివిటీ వచ్చిందంటే అసలు ఇంకెందుకు చెప్తారులేండి, అంత పాజిటివిటీ వచ్చింది. ఆ పాజిటివిటీతో ఈరోజు విష్ణుప్రియ గారు నెంబర్ 1 టాప్ 5 పక్కా చేసుకున్నారు అనిపిస్తుంది. విష్ణుప్రియ గారు ఇదే విధంగా స్పోర్ట్ని ఆడితే టాప్ 5 కాదు కదా, టైటిల్ గెలిచే ఛాన్సెస్ కూడా 100% ఉన్నాయి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను, పర్పుల్ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి లేడీస్ గెలుస్తారనేసి ఒక వీడియో చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి, మన ఛానల్లో ఉంది. ఎందుకంటే చెప్తాను అట్ట ఇప్పుడు నామినేట్ అయిపోయి అక్కడ నామినేట్ లేకుండా ఉండే వాళ్ళని మళ్ళీ నామినేట్లో తెచ్చి ఆల్రెడీ ఓటింగ్ పర్సంటేజ్ లాస్ట్ మంత్ నిఖిల్ ఓట్లు చీలినాయి కాబట్టి ప్రాబ్లం వచ్చింది. విష్ణుప్రియ గారు 4th ప్లేస్కి వచ్చారు. అది కూడా సోనియా విషయంలో కొంచెము అంటే నేను చేయాలా అనేసి మాట్లాడడం వల్లనే ప్రాబ్లం వచ్చింది. అంతేగాని విష్ణుప్రియ గారికి ఫ్యాన్ బేస్ లేకుండా ఏం లేదు. మామూలుగా విష్ణుప్రియ గారికి చాలా ఫ్యాన్ బేస్ తయారైంది. ఆల్రెడీ నేను చూస్తాను కదా, కామెంట్ల కింద అంతా కూడా విష్ణుప్రియ అనేసి లైక్ చేయండి అంటే విష్ణుప్రియ ఫ్యాన్స్ అసెంబ్లీ అంటే దాదాపు 3000 నుంచి 4000 లైక్స్ వస్తాయి. వాళ్ళకే ఛానల్కి కాకుండా అర్థం చేసుకోండి మీరు విష్ణుప్రియ గారికి ఎంత ఫాలోయింగ్ ఉందనేసి. అలాగే ఈ వారము స్క్రాప్ అంతా పక్కన పడిపోయింది అనిపించింది అబ్బా నాకు. నిజంగానే స్క్రాప్ అంతా అసలు నవీన్ రాలేదు, మళ్ళీ భాష రాలేదు, వీళ్ళూరు రాలేదు. స్క్రాప్ అంతా కొంచెం పక్కన పడిపోయింది అనిపించింది. ఆ స్క్రాప్ ఉంటే కొంచెము ఎవరో ఒకరు ఎలిమినేట్ అయిపోయేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అంతా ఇంపాక్ట్ చూపిస్తారా అంటే చూపించలేదు అనుకుంటాను. మళ్ళీ మన మణికంఠ బ్రో మామూలుగా ట్రెండ్ అవ్వట్లేదు. మణికంఠ బ్రో మాత్రము నిజంగా చాలా అది ప్లస్ కానీ మైనస్ కానీ మణికంఠ బ్రో అనేసి ఒకరు ఉన్నారు అనేసి బిగ్ బాస్లో తెలుస్తూ ఉంది. అది చాలు మణికంఠ బ్రోకి. ఖచ్చితంగా ఈ వారం మంచిగా గేమ్స్ కానీ ఆడితే కొంచెము యాక్టివ్ అయితే అయ్యాడు మనిషి. కొంచెం ఈ వారం కానీ గేమ్స్ ఆడితే చాలా బాగుంటుంది. చూద్దాం ఏం చేస్తాడు అనేసి. ఈ వారము డిపెండ్స్ ఆన్ ఈ వారం మణికంఠ బ్రోది. ఈ వారం ఎలా ఉంటాడో నెక్స్ట్ వీక్ నుంచి డిపెండ్స్ ఆన్. ఈ వారం కానీ సేవ్ అయినా అంటే నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా 5th 6th వీక్ వరకు కంటెస్టెన్సే. చూద్దాం, వెయిట్ చేద్దాం. మళ్ళీ అలాగే శేఖర్ భాషకి ఆల్రెడీ ఈరోజైతే అసలు చాలా మంది ఈరోజు అసలు మాటలు లేవు. మళ్ళీ నైనికా గారు వచ్చి విష్ణుప్రియాని సేవ్ చేశారు, ఆల్రెడీ చెప్పాను. నిఖిల్ ఆట చాలా డల్ అయిపోయింది అబ్బా, నిజం చెప్తాను. చాలా ఎందుకో డల్ అయింది. ఆ డల్ అయినా కానీ ప్రాబ్లం లేదు, నిఖిల్ కొంచెం పుంజుకుంటాడు. అలాగే సోనియా మాట వినకుండా ఉంటే కొంచెం బాగుంటుంది. చిన్నోడా పెద్దోడా అనేసి వాళ్ళ పేరుని పెట్టుకున్నారు కదా, పృథ్వీని నిఖిల్ ఓట్లన్నీ పృథ్వీకి పడ్డాయి, సోనియాకి పడ్డాయి. ఈసారి సోనియా ఓట్లు పడతాయా లేదా, సోనియా పీఆర్లు ఉన్నారు, ఆ పీఆర్లు మన నిఖిల్కి హెల్ప్ చేస్తారు లేదా అనేసి మనం వెయిట్ చేద్దాం. ఎందుకంటే సోనియాతో కొంచెం దూరం పెడతాడని నాకు అనిపిస్తుంది ఈ వారంలో. చూద్దాం, వెయిట్ చేద్దాము. ఒక 2 ఎపిసోడ్లు వెయిట్ చేసామంటే మనకు ఒక ఐడియా వస్తుంది కదా. ఇప్పుడే మనం మాట్లాడకూడదు. సరే అని అది అయిపోయిన తర్వాత ఇంకోరున్నారు, ఇంకా మిగిలిన సీత వీళ్ళంతా ఉన్నారు. నేను కమెంట్ ట్యాబ్లో పెడతాను, మెసేజ్ చేస్తాను. అలాగే నామినేషన్ లిస్ట్ మీకు చెప్పాలి కదా. సీత ఉంది, కిరాక్ సీత ఉన్నారు, మళ్ళీ మణికంఠ బ్రో ఉన్నారు, నిఖిల్ బ్రో ఉన్నారు, పృథ్వీ గారు ఉన్నారు, విష్ణుప్రియ గారు ఉన్నారు, 5 మంది అయినారు. ఇంకోరు ఉన్నారు, విష్ణుప్రియ గారు ఉన్నారు, ప్రేరణ గారు అయితే సేవ్ అయిపోయారు. ఇంకోరు ఉన్నారు,
సర్లేండి, ఎవరో ఇంకా 3 పేర్లు ఉన్నాయి. 3 పేర్లు నేను ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ ట్యాగ్ చేసినాను, వెళ్ళి చూడండి. ఇంకెవరున్నారు ఇంపార్టెంట్ పర్సన్స్ మైండ్లో ఉండేది, ఎవరైతే రోజు రెగ్యులర్ కనపడతా ఉంటారో వాళ్ళే మైండ్లో ఉంటారు. అంటే మీరు కూడా అర్థం చేసుకోవచ్చు, మన నోట్లో ఎవరైతే ఎక్కువ నానుతూ ఉంటారో వాళ్ళు నామినేషన్లో ఉన్నా కానీ సేవ్ అవుతూ ఉంటారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. బిగ్ బాస్ చూసే వాళ్ళు ఎవరైనా సరే ఆ పేర్లు కూడా గుర్తు రాలేదంటే అప్పుడు వాళ్ళు అంత పర్ఫామ్ చేయలేదనేసి అర్థము. బహుశా ఎవరిదైనా మిస్ అయింటే మళ్ళీ సారీ, యష్మి గారు ఉన్నారు. యష్మి గారు కూడా చాలా కొంచెం ఫైర్ తేవాలనుకుంటున్నాను. యష్మి గారు కూడా ఉన్నారు. యష్మి గారిది మర్చిపోయాను. ఇంకెవరో 2 ఉన్నారు, మిస్ అయినారు. సరే, మీరు నామినేట్ అయితే చేయండి. ఎందుకంటే నేనైతే స్క్రిప్ట్ రాసుకుని ఆ విధంగా ఏమని చెప్పను. ఫోన్లలో మనం చెప్పము, సోది లేకుండా ఉండాలి, సుత్తి లేకుండా ఉండేది మన అజెండా. కాబట్టి ఏదైతే ఉందో మ్యాటర్ అది చెప్పేసి అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి వీడియో చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్. బై బై.